1974లో అమిటీవిల్లే నదికి సమీపంలో నివసించే రొనాల్డ్ విచిత్రమైన దర్శనాలు మరియు శ్రవణ భ్రాంతులను అనుభవించడం ప్రారంభించాడు. వాటైనై పట్టకోండై వారైనై చంపండై అనై అతనైకై సూచించే స్వరాలను అతను విన్నాడు. గడియారం 3:15 తాకడంతో రొనాల్డ్ తన ఆయుధంతో తనను తాను ఆయుధం చేసుకున్నాడు. అతను తన కుటుంబాన్ని మొత్తం కాల్చివేశాడు. జూడీ తుపాకీ షాట్లను విని తన ప్రియమైన టెడ్డీ బేర్తో గదిలో దాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ రొనాల్డ్ ఆమెను కనిపెట్టి కాల్చివేశాడు. ఆమెపై తన ప్రేమను ఒప్పుకున్నాడు. ఈ నిజ జీవితంలో జరిగిన సంఘటన ముఖ్యాంశాలుగా మారింది మరియు దేశవ్యాప్తంగా షాక్ వేవ్లను పంపింది. ప్రత్యేకించి రొనాల్డ్ హౌస్ తనను ఈ చర్యకు పాల్పడమని ఆదేశించిందని పేర్కొన్నప్పుడు. 1 సంవత్సరం తరువాత జార్జ్ మరియు కాథీ అనే నూతన వధూవరులు ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కాథీకి మునుపటి వివాహం నుండి 3 పిల్లలు ఉన్నారు. మైథేల్కు జార్జ్ అంటే చాలా ఇష్టం. బిల్లీ మరియు చెసియా అతనితో పెద్దగా తీసుకోలేదు. ఒక మధ్యాహ్నం ఈ జంట కొత్త ఇంటిని కనుగొని తమ బడ్జెట్కు మించిన స్థలం అని జార్జ్ నమ్ముతున్న అమిటీవిల్లే చుట్టూ డ్రైవింగ్ను కనుగొనడానికి బయలుదేరారు. అయితే కాథీ నిశ్చింతగా ఉంది మరియు తక్షణమే నది ఒడ్డున ఉన్న ఒక అందమైన ఇంటికి ఆకర్షితురాలైంది. ఆమె వెంటనే సందర్శన కోసం రియల్టర్ని పిలుస్తుంది. ఇల్లు చాలా పెద్దది మరియు దాని ధర ఎందుకు తక్కువ అని జార్జ్ అయోమయంలో పడ్డాడు. కాథీ సీలింగ్ పై నల్లటి మరకను గుర్తించాడు, కానీ దానిని పెద్దగా పట్టించుకోలేదు మరియు జార్జ్ స్పీడ్ బోట్ పై తన యాజమాన్యం కారణంగా బయట బౌట్ హౌస్కు ఆకర్షితుడయ్యాడని అంగీకరించాలి. వారు కారిడార్లో కొన్ని విచిత్రమైన శబ్దాలను గమనిస్తారు. రియల్టర్ విని కానీ జంట ఇంటిని అన్వేషిస్తున్నప్పుడు విస్మరించడాన్ని ఎంచుకుంటారు. అయితే వారు నేలమాళిగకు చేరుకున్నప్పుడు ఆమె దిగడానికి నిరాకరించింది. అయినప్పటికీ దంపతులు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ జార్జ్ 3:15 వద్ద స్తంభింపచేసిన గడియారాన్ని కనుగొన్నాడు. పర్యటన ముగిసిన తర్వాత నమ్మశక్యం కాని ఒప్పందాన్ని అందించి కొన్ని నెలల పాటు వారి బెల్ట్లను బిగించుకున్నప్పటికీ ఇంటిని కొనుగోలు చేయమనే కాథీ జార్జ్‌నై ఒప్పించాడు. జార్జ్ ఇష్టంగా ఉన్నప్పటికీ ఏదైనా సంభావ్య క్యాచ్ గురించి రియల్టర్ని ప్రశ్నించిన తరువాత మాత్రమే అంగీకరిస్తాడు. రియల్టర్ చివరికి ఇది సంచలనాత్మకమైన విషాదం జరిగిన ఇల్లు అని వెల్లడిస్తుంది. ఇది కాథీలో సందేహాలను కలిగిస్తుంది. అయితే జార్జ్ ఆమెకు భరోసా ఇస్తాడు. ఇల్లు ప్రజలను చంపవు, ప్రజలు చేస్తారు. కొన్ని రోజుల తర్వాత కుటుంబం ఇంటికి వెళ్లి మొత్తం ప్రక్రియను డాక్యుమెంట్ చేస్తూ కలిసి మొదటి రోజు సంతోషకరమైనది. సాయంత్రం జార్జ్ చలిని అనుభవించడం ప్రారంభిస్తాడు మరియు కాథీకి అలాంటి అనుభూతి లేనప్పటికీ కొలిమికి మరింత కలపను జోడించడానికై అతను నేలమాళిగలోకి వెళ్తాడు. అతను మొదట్లో క్లాక్ రేడియోకి ఆపాదించిన కొన్ని విచిత్రమైన శబ్దాలను వింటాడు, కానీ అది కూడా ప్లగ్ ఇన్ చేయబడదు. అది కేవలం గాలి ద్వారా గాలి వీస్తున్నదని అతను గ్రహించాడు. జార్జ్ మంచానికి తిరిగి వచ్చినప్పుడు అతను మరియు కాథీ సన్నిహితంగా మెలగడం ప్రారంభిస్తారు. అయితే గదిలో జోడీ యొక్క దృశ్యాన్ని గుర్తించినప్పుడు జార్జ్ పరధ్యానంలో ఉంటాడు. ఇది సెకన్లలో అదృశ్యమవుతుంది. జార్జ్కు అనారోగ్యంగా అనిపించి రాత్రికి వారి కార్యకలాపాలను ముగించింది. మరుసటి రోజు ఉదయం జార్జ్ భయంకరమైన దగ్గుతో మేల్కొన్నాడు. చెసియా ఎవరితోనైనా సంభాషించడాన్ని కాథీ విన్నాడు మరియు ఆమెని తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె ఒంటరిగా కనిపించింది. ఇది ఒక ఊహాత్మక స్నేహితురాలు అని ఊహిస్తూ కాథీ ఆమెను విలాసపరుస్తుంది, కానీ చెసియా తన గదిలో ఉండే జోడీ దెయ్యాన్ని నైజంగా చూడగలదు. ఆమె రొనాల్డ్ చిత్రాన్ని కూడా తీసింది, కానీ జోడీ అభ్యర్థన మేరకు కాథీ యొక్క గుర్తింపును ఆమె రహస్యంగా వెల్లడించలేదు. ఇంతలో జార్జ్ బయట చెత్తలు కొట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు మరియు నేలమాళిగలోకి ప్రవేశించకుండా అతనిని ఆపివేస్తాడు. అయితే అది అతని కార్యాలయం కావాలనే ఉద్దేశంతో అతను వెంటనే క్షమాపణలు చెప్పాడు, ఓదార్పునిచ్చే ఆలింగనంతో. కొద్దిసేపటి తర్వాత జార్జ్ మరియు కాథీలు బిల్లీ కుక్క
హ్యారీ యొక్క మరికి శబ్దంతో ఆశ్చర్యపోయారు. ఇది పిచ్చిగా ఉంది. వారు శబ్దాన్ని గుర్తించి చెసియా బెలూన్ను పట్టుకుని జార్జ్ స్పీడ్ బోటుపై ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమె తల్లిదండ్రులు ఆమెను తిరిగి వాస్తవిక స్థితికి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేయాల్సి ఉంది మరియు వారు ఆమెను నైటై నుండి దూరంగా లాదైన తరువాత జోడై ఇప్పుడే పడవన చూడాలని కోరుకున్నట్లు చెసియా వివరిస్తుంది. ఆ తరువాత కుటుంబం ఇంటికి వెళ్ళిపోతుంది మరియు బోట్ హౌస్ లాక్ చేయబడిందని జార్జ్ నిర్ధారిస్తాడు. రాత్రి సమయంలో విచిత్రమైన శబ్దాలు మైఖేల్ను రెచ్చగొట్టాయి. అతను బాత్రూంని ఉపయోగించాలి మరియు బిల్లీ అతనితో పాటు రానందున అతను ధైర్యాన్ని కూడగట్టుకుని ఒంటరిగా సాహసం చేస్తాడు. అతను హాలులోకి అడుగు పెడుతున్నప్పుడు అతను కిటికీలోంచి చూసి బోట్ హౌస్ తెరిచి ఉండటం గమనించాడు. అది భయంతో బాత్రూంకై వెళ్లడానికై అతని ప్రయాణాన్ని వేగవంతం చేసింది. ఉపశమనం పొందిన తర్వాత అతను చేతులు కడుక్కోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ట్యాప్ పొడిగా ఉంది. అకస్మాత్తుగా మైఖేల్ పక్కన చలికి వచ్చే దెయ్యం ఏర్పడింది. దీని వలన ట్యాప్ రక్తం కారుతుంది. భయంతో మైఖేల్ తన మంచానికి తిరిగి వస్తాడు. ఇల్లు మొత్తం ఫర్నిచర్ మరియు కిటికీలు వాటంతట అవే మారతాయి. ఆ సమయంలో జార్జ్ తుపాకీ శబ్దం విని లైట్ స్విచ్ నుండి రక్తం కారుతున్నట్లు తెలియక అబ్బాయిలను తనిఖీ చేయడానికి పడక గది నుండి బయటకు పరుగెత్తాడు. అబ్బాయిల గదిలో జార్జ్ పిల్లల శరీరాల పక్కన నిలబడి ఉన్న తన సొంత చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మరియు ఈ వింతైన డోపెల్గాంజర్ తన జీవితాన్ని కూడా ముగించాలని ప్రయత్నిస్తాడు. అకస్మాత్తుగా జార్జ్ మేల్కొన్నాడు మరియు అదంతా 3:15 సమయంలో సంభవించే పీడకల అని తెలుసుకుంటాడు. అతను కిటికీ మూసేయడానికి మంచం మీద నుండి లేచి బోట్ హౌస్ తెరిచి ఉంది. దాని నుండి ఒక బెలూన్ బయటకు రావడం గమనించాడు. చెసియా మళ్లీ లోపల ఉండవచ్చని అనుమానిస్తూ జార్జ్ బోట్ హౌస్ కి పరుగెత్తాడు మరియు హ్యారీ నీటిలోని కొన్ని బుడగలు చూసి మౌరైరేలా చూస్తాడు. జార్జ్ తక్షణమే డైవ్ చేశాడు, కానీ ఏమీ కనుగొనలేదు. ఇప్పుడు హ్యారీ బయట మొరుగుతున్నాడు మరియు జార్జ్ అతనిని అనుసరించినప్పుడు అతను జోడీ ముఖాన్ని కిటికీలో గుర్తించాడు. అదే వేగంగా చెసియా పక్కన కనిపించేలా మారుతుంది. జార్జ్ వెరిఫై చేయడానికి లోపలికి పరుగెత్తాడు. చెసియా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు గుర్తించాడు. అతను తర్వాత గదిని తనిఖీ చేస్తాడు. అక్కడ అతను వింత చేతులతో సీలింగ్ కి జోడీని పిన్ చేయడాన్ని చూడలేకపోయాడు. అయినప్పటికీ జార్జ్ జోడీ యొక్క టెడ్డీ బేరును కనుగొని దానిని చెసియాతో పడుకోబెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం జార్జ్ బేస్మెంట్లో హ్యారీ గోడలో ఒక రంధ్రం తీయడానికి ప్రయత్నించడాన్ని గమనిస్తున్నాడు. దాని చెక్కపై ఒక రహస్యమైన మరక ఉంది. కాథీ అతనిని తనిఖీ చేసినప్పుడు ఎవరైనా కిటికీలు తెరుస్తూ ఉండటంతో ఇంట్లో ఉన్న ఏకైక వెచ్చని ప్రదేశం ఇదేనని జార్జ్ వివరించాడు. హ్యారీ తనను మేల్కొల్పినట్లు కూడా అతను పేర్కొన్నాడు మరియు అతను బోట్ హౌస్ను తీసుకువచ్చినప్పుడు బిల్లీ గదిలో తాళం కీలో కనిపించాయని అతను వెల్లడించాడు. జార్జ్ కై అతని పట్ల ఇష్టం లేకపోవడం వల్ల బైలై చెలైపైగా ఉన్నాడని నమ్మడానికై దారైతీసింది. 2 వారాల తర్వాత జార్జ్ పట్టుదలతో బిల్లీ నుండి క్షమాపణ కోరతాడు. అయినప్పటికీ బిల్లీ తాను చేయని దానికి బాధ్యత వహించడానికై నిరాకరించాడు. ఇంతలో క్యాచ్ దెమ్ అండ్ కిల్ దెమ్ అని స్పెల్లింగ్ చేయడానికి శ్రీ అయస్కాంతాలు రహస్యంగా తమను తాము మార్చుకున్నప్పుడు కాథీ వంటగదిలో ఉంది. దీని తరువాత ఆమె వెనుక అడుగుల చప్పుడు వినిపిస్తుంది. చుట్టూ తిరిగిన తర్వాత ఆమె వింత సందేశంపై పొరపాట్లు చేస్తుంది. కలవరపడిన ఆమె జార్జ్ని కనుగొనడానికి బయలుదేరింది. అయితే ఆమె తిరిగి వచ్చి అతను నిర్లక్ష్యపూరితంగా పాలు తాగుతున్నట్లు గుర్తించినప్పుడు సందేశం అదృశ్యం కావడం ఆమెను తన ఊహకు సంబంధించిన కల్పనగా కొట్టైపారేయడానికై దారైతీసింది. సాయంత్రం తర్వాత జార్జ్ మరియు కాథీ డేట్కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. బిల్లీ మొదట్లో బేబీ సిటర్ ఆలోచనను ప్రతిఘటించాడు, కానీ ఆకర్షణీయమైన లిసా రావడం చూసిన అతని అభిప్రాయం త్వరగా మారిపోతుంది. మునుపటి కుటుంబానికి బేబీ సిట్ చేసే లిసా
తల్లిదండ్రులు వెళ్లిన తర్వాత తన డ్యూటీని ప్రారంభిస్తుంది మరియు బిల్లీతో మొత్తం కథను పంచుకుంటుంది. రోనాల్డ్ మొదట్లో తన కుక్క చెడ్డదని నమ్మాడు. దానిని చంపడానికి దారితీశాడు మరియు కొన్ని రోజుల తరువాత అతని కుటుంబం రాక్షసులనై భావించాయి. అతను వాటైనై కూడా చంపాడు. మైఖేల్ రాకతో ఆమె కథనం అకస్మాత్తుగా అంతరాయం కలిగింది. తన చెవులను కప్పి ఉంచమని అడగడం ద్వారా అతనిని కథ నుండి రక్షించడానికి లిసా ప్రయత్నించినప్పటికీ అతను ఎలాగైనా ప్రతిదీ వింటాడు. లిసా మరణాల గురించి గ్రాఫిక్ వివరంగా వివరిస్తుంది మరియు తదనంతరం జోడీ కనుగొనబడిన గదిని వారికి చూపుతుంది. చెసియా కూడా వచ్చి జోడీ ప్రకారం లిసా ఒక భయంకరమైన బేబీ సిటర్ అని వెల్లడిస్తుంది. లీసాను తొలగించింది జోడీ అని తేలింది. బిల్లీ లీసాను గదిలోకి ప్రవేశించడానికి ధైర్యం చేస్తాడు మరియు జోడీకి కోపం తెప్పించే అవకాశం ఉందని చెసియా హెచ్చరికలను పట్టించుకోకుండా లిసా అంగీకరించింది. లోపల లిసా తన వెనుక తలుపు మూసే ముందు జోడీ యొక్క ఎలుగుబంటిని కనుగొంటుంది. అబ్బాయిలు దానికి తాళం లేనప్పటికీ బయట నుండి తెరవలేకపోయారు. అదే సమయంలో చెసియా డ్రాయింగ్ బొమ్మ సెట్హర్ అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది మరియు లైట్లు మినుకుమినుకుమంటాయి. జోడీ గదిలో కార్యరూపం దాల్చింది మరియు లిసా నుదిటిపై రోనాల్డ్ వేసిన బుల్లెట్ గాయాన్ని తాకమని బలవంతం చేస్తుంది. తన ముందు అనేక భయానక దర్శనాలు వ్యక్తమవుతున్నందున లిసా భయంతో అరుస్తుంది. సహాయం కోసం అబ్బాయిలను పరుగెత్తేలా చేస్తుంది. కొద్దిసేపటి తరువాత గాయపడిన లిసాను తీసుకెళ్లడానికి అంబులెన్స్ వస్తుంది. జార్జ్ అబ్బాయిలను వారి ప్రమాదకరమైన చిలిపి పనికి మందలించాడు. ఇది ఇంటి పని అని బిల్లీ చేసిన వాదనలను పట్టించుకోలేదు. ఇప్పుడు విషాదం గురించి తెలుసుకున్న అబ్బాయిలు ఆ పడక గదిలో పడుకోవడానికి నిరాకరించారు. కానీ జార్జ్ పట్టుబట్టారు. కాకి చెసియాను తనిఖీ చేస్తుంది. లిసా జోడీ పట్ల దయతో వ్యవహరించిందని వివరిస్తుంది. ఇది జోడీని ప్రతీకారం తీర్చుకోవడానికై ప్రేరేపించింది. జోడీ కాకి మంచి తల్లి అని నమ్ముతుంది మరియు ఆమె తనకు హాని చేయదని హామీ ఇస్తుంది. అయితే చెడు పనులు చేయమని ఆమెను బలవంతం చేసే ఇంట్లో నివసించే దుష్టుడైన తరుణీకరించింది. మరుసటి రోజు జార్జ్ బిల్లీని ఆలస్యంగా కలపతో పని చేయడానికి వదిలివేస్తాడు. దీని వలన అతను రాత్రి భోజనం మానేశాడు. కాకి జార్జ్ యొక్క క్రమశిక్షణ అతిగా ఉందని నమ్ముతుంది. కానీ బిల్లీకి తండ్రి యొక్క కఠినమైన మార్గదర్శకత్వం అవసరమని అతను వాదించాడు. తర్వాత జార్జ్ బేస్మెంట్ను రిపేర్ చేసే పనిలో బిజీగా ఉండగా బిల్లీ మరియు మైకేళ్ల గొంతులు బిందెల నుండి ప్రతిధ్వనించడము అతని అసహ్యకరమైన ప్రవర్తన గురించి చర్చిస్తున్నట్లు అతను విన్నాడు. అతను క్యాచ్ దెమ్ అని అతనికి సూచించే స్వరాన్ని కూడా వింటాడు. ఒక రంధ్రం ఉన్న గోడను తాకినప్పుడు జార్జ్ ఊహించని విధంగా నేలపై రక్తం కారుతున్న వారై వైపులా కుళాయిలతో ఉన్న ప్రత్యేకతలతో నిండిన గదిలో తనను తాను కనుగొన్నాడు. ఒక టేబుల్పై ఒక శరీరం పడి ఉంది. పరిశోధించిన తర్వాత జార్జ్ తనను తాను కిదమ్ అని పలకడం చూస్తాడు. దృష్టి అకస్మాత్తుగా ముగుస్తుంది. జార్జ్ వాంతి చేసుకోవడానికి బాత్రూంకు పరుగెత్తాడు. అతను విశ్రాంతిగా స్నానం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఊహించని విధంగా 2 చేతులు నీటిలో నుండి బయటకు వచ్చి అతనిని ముంచడానికై ప్రయత్నిస్తాయి. అతను పట్టుకు వ్యతిరేకంగా పోరాడుతాడు. కాకి అతనిని కనుగొని అతనికి సహాయం చేసే వరకు అరుస్తూ ఉంటాడు. మరుసటి రోజు కాకి జార్జ్ను వైద్యుడి వద్దకు తీసుకువెళుతుంది. అతను జార్జ్లో ఎలాంటి శారీరక రుగ్మతలను గుర్తించలేకపోయాడు. వారు ఇంటి నుండి బయలుదేరిన క్షణం నుండి అతను మంచి అనుభూతి చెందడం ప్రారంభించాడని జార్జ్ ఒప్పుకున్నాడు. అయితే డాక్టర్ మనోరోగ వైద్యుడనే సందర్శించమని సూచించినప్పుడు అతను అభ్యంతరం చెప్పాడు. అతను పైచేవాడు కాదని నొక్కై చెప్పాడు. ఇంటికి తిరిగి వచ్చిన బిల్లీ తన తోబుట్టువులను పర్యవేక్షిస్తున్నాడు. చెసియా తన ఎలుగుబంటిని వెతుకుతూ టేబుల్ నుండి బయలుదేరింది మరియు వారి తల్లిదండ్రులు తిరిగి వచ్చిన తరువాత వారు ఎలుగుబంటైన బయట నేలపై పడుకోబెట్టారు. అకస్మాత్తుగా వారు చెసియా స్వరాన్ని విన్నారు మరియు పైకి చూడగానే వారు ఆమె పైకప్పుపై నిశ్చలంగా నిలబడి ఉన్నారు. జార్జ్ తన నిచ్చెనను తీసుకువెళుతున్నప్పుడు
కాథీ మెట్లు ఎక్కి కిటికీలోంచి ఎక్కి పైకప్పుపై ఉన్న చెల్సియాను వెంబడించడానికై లోపలైకై దూసుకెళ్లాడు. చెసియా తాను జోడీతో పాటు రావాలని పట్టుబట్టింది. కానీ కాథీ ఆమెను సమయానికి పట్టుకోగలుగుతుంది. విచారకరంగా కాథీ జారిపోవడం ప్రారంభించింది. జార్జ్ నిచ్చెనను విడిచిపెట్టి చెసియాను ఆమె పడిన వెంటనే పట్టుకోవడానికై స్ప్రింట్ చేయమని ప్రేరేపించింది. కొంతకాలం తర్వాత కాథీ తన నిర్లక్ష్య ప్రవర్తనకు చెసియాను తిట్టాడు. జోడీ నిజం కాదని ఆమె ప్రకటించినప్పుడు ఆమె ఏడుస్తుంది. జోడీ తన తండ్రిని చూసేందుకు తనతో పాటు వెళ్లబోతోందని చెల్సియా బదులిచ్చింది. తన కుమార్తె దుఃఖానికి సరిగా స్పందించడం లేదనే కాథీ నమ్మేలా చేసింది. జార్జ్ వీటన్నింటిని వింటాడు మరియు అతని బెడ్రూమ్ నుండి అతని వస్తువులన్నింటినీ సేకరించి నేలమాళిగకు మార్చడానికి ముందు వారైన ఈ వాకో కుటుంబం అనే లేబుల్ చేస్తాడు. తరువాత కాథీ సాదర్ కాల్వేని సందర్శించి బహుశా ఇంట్లో నివసించే సంభావ్య దుష్టవునికి గురించి తన ఆందోళనను వ్యక్తం చేసింది. మరియు పూజారై ఆమె వైషాదం జరిగిన ఇంట్లో నివసిస్తోందని తెలుసుకొని ఆశ్చర్యపోలేదు. అదే సమయంలో జార్జ్ కలపను నరుకుతున్నాడు మరియు గొడ్డలి తన అవయవాలకు చాలా దగ్గరగా ఉందనే భయం ఉన్నప్పటికీ బిల్లీని దుంగలను పట్టుకోమని బలవంతం చేస్తున్నాడు. బిల్లీ ఏడవడం ప్రారంభించినప్పుడు జార్జ్ అతనిని కంప్లైంట్ చేయమని బెదిరిస్తాడు. సాయంత్రం జార్జ్ నేలమాళిగలో వారి కదిలే రోజు యొక్క టేప్ను సమీక్షిస్తున్నాడు. అకస్మాత్తుగా అతను బిల్లీ ముఖం ఏదో దెయ్యంగా మారడం చూస్తాడు మరియు అతని మనసు మాయలు ఆడుతోందని అనుమానించి జార్జ్ నిద్రపోవాలని నిర్ణయించుకున్నాడు. 3:15 వద్ద కీదెం అని అతనిని ఆదేశిస్తున్న స్వరాలు వినడంతో అతను మళ్లీ మేల్కొంటాడు. కాబట్టి జార్జ్ నేలమాళిగ నుండి నిష్క్రమించాడు మరియు ఇంటి తలుపులన్నీ పగలగొట్టాడు. హ్యారీ బోట్ హౌస్లో మళ్లీ మురిగేవాడు. జార్జ్ తన గొడ్డలిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేయమని ప్రేరేపించాడు. అతను ప్రవేశించిన వెంటనే జార్జ్ ఒక గగుర్పాటు కలిగించే జోంబీ లాంటి వ్యక్తిచే దాడి చేయబడతాడు మరియు అతను తక్షణమే తన గొడ్డలితో తనను తాను రక్షించుకుంటాడు. జీవి చనిపోయే వరకు జార్జ్ హ్యారీని చంపినట్లు గ్రహిస్తాడు. శరీరాన్ని దాచిన తర్వాత అతను నేల నుండి రక్తాన్ని స్క్రబ్ చేస్తాడు. మరుసటి రోజు ఉదయం జార్జ్ తన మనస్సాక్షిపై భారం వేసే తన అపరాధ భావాన్ని వదిలించుకోలేకపోయాడు. కాథీ వారు ఇల్లు ఖాళీ చేయాలని సూచించింది. కానీ జార్జ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకోవడంతో అది బాధిస్తుంది. జార్జ్ కాథీపై అరవడానికి దారితీసిన వివాదం ఏర్పడింది. అబ్బాయిలు హ్యారీ గురించి విచారించడం ద్వారా వారి సంభాషణను తగ్గించారు. తమ కుక్క ఎప్పుడూ అలా ప్రవర్తించదని బిల్లీ చేసిన వాదనను పట్టించుకోకుండా హ్యారీ తప్పించుకున్నాడని జార్జ్ సూచించాడు. తరువాత రోజులో సాదర్ కాల్వే భూతవైద్యం చేయడానికి వస్తాడు మరియు జోడీ యొక్క టెడ్డీ బేర్ను పట్టుకున్న చెల్సియాను గుర్తించాడు. అతను ఆ ఎలుగుబంటితో జోడీని అంత్యక్రియలు చేశాడని మరియు అదై అక్కడ ఉండకూడదని కైథీకై ప్రైవేటుగా తెలియజేస్తాడు. కాల్వే తన పనిని ప్రారంభించినప్పుడు అతని చుట్టూ ఉన్న అన్ని తలుపులు స్వతంత్రంగా మూసివేయబడతాయి మరియు బిలం నుండి శబ్దం రావడం ప్రారంభమవుతుంది. కాల్వే పరిశోధిస్తాడు మరియు తలుపులు తిరిగి తెరిచే వరకు ఈగల భారీ మేఘాలచే హఠాత్తుగా దాడి చేయబడతాడు. భయంతో తండ్రి ఇంటి నుండి పారిపోతాడు మరియు అతను బయలుదేరడానికి తన కారులోకి ప్రవేశించినప్పుడు సహాయం కోసం కేథీ యొక్క కైకలను పట్టించుకోలేదు. కాథీ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆమె జార్జితో రీకొంటుంది. అతను తన కోసం ఉన్నాడని ఆమెకు భరోసా ఇస్తుంది. రాత్రి పడుతుండగా జార్జ్ నిద్రపోవడానికి కష్టపడతాడు. ఎందుకంటే అతను స్వరాలు మరియు హ్యారీ యొక్క మొరిగేటట్లు వింటూనే ఉన్నాడు. ఆకస్మికంగా రోనాల్డ్ చూసిన అదే దర్శనాలను ప్రదర్శిస్తుంది మరియు వాటిని చంపమని అతనిని ప్రోత్సహిస్తుంది. దీని వలన జార్జ్ గొంతు నుండి తప్పించుకోవడానికై బయటకై పరుగెత్తాడు. కిటికీలో నుండి కాథీ తన భర్త నేలపై బాధలో ఉన్నాడని గమనించింది. వరోజనం కాథీ విషాదాన్ని పరిశోధించడానికి లైబ్రరీని సందర్శించాలని నిర్ణయించుకుంది. రోనాల్డ్ స్వరాలు విన్నాడని మరియు అతను కూడా నేలమాళిగకు మకాం మార్చాడని
28 రోజుల తరువాత అతను తన కుటుంబాన్ని హత్య చేశాడని మరియు ఫ్రెజ్ మానెట్లపై ఆమె గమనించిన అదే స్పెల్లింగ్తో కూడిన నోట్బుక్ను పోలీసులు బయటపెట్టారని ఆమె కనుగొంటుంది. తదనంతరం ఆమె ఇంటిని పరిశోధిస్తుంది మరియు ఒక రెవరెండ్ స్థానిక అమెరికన్లను చూసుకునే ముసుగులో దానిని నిర్మించాడని తెలుసుకుంటాడు. వాస్తవానికి అతను బేస్మెంట్లో మైఖేల్ కనుగొన్న వైంత పరికరంతో సహా వైవిధ మార్గాల్లో వారైన దుర్వినియోగం చేశాడు. కాథీ దీని గురించి కాల్వేకు తెలియజేయడానికి తొందరపడుతుంది మరియు అదే సమస్యను అందించినప్పుడు తాను రొనాల్డ్ను విశ్వసించలేదని కాల్వే ఒప్పుకుంటాడు. కానీ అతను ఇప్పుడు దానిని నమ్ముతున్నాడు. కాథీ తన కుటుంబాన్ని తక్షణమే ఇంటి నుండి ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. ఇంతలో జార్జ్ చివరకు గుసగుసలతో విసిగిపోయాడు మరియు రంధ్రంతో నేలమాళిగ గోడను పడగొట్టడం ప్రారంభించాడు. మరొక వైపు అతను పురుగుల సమూహాన్ని మరియు రెండవ గోడను ఎదుర్కొంటాడు. అతను తన కలలో చూసిన గదిని కూడా కూల్చివేస్తాడు. ఇక్కడ రెవరెండ్ హత్య చేసిన స్థానిక అమెరికన్లందరి ఆత్మలను జార్జ్ కనుగొన్నాడు. కారిడార్ చివరలో జార్జ్ రెవరెండ్ యొక్క స్వంత ఆత్మను ఎదుర్కొంటాడు. అతను మరణించిన రాత్రి తిరిగి నటించాడు. అతను తన ఉనికిని ఇంట్లో శాశ్వతంగా ఉంచడానికై విషయాలను మోగించాడు మరియు ఇప్పుడు అతను జార్జ్లో నివసించవచ్చు. అకస్మాత్తుగా జార్జ్ మేల్కొని రింగ్ అవుతున్న ఫోన్కి సమాధానం ఇవ్వడానికి వెళ్తాడు. కాథీ తనను ఇల్లు వదిలి వెళ్ళమని కోరడం విన్న తరువాత జార్జ్ గోడపై నుండి ఫోన్ చైన్పై ప్రతిస్పందించాడు. ఆతురుతలో కాథీ ఇంటికి తిరిగి వచ్చి బోట్ హౌస్లో ఆత్మల కోసం వెతుకుతున్న జార్జ్ని కనుగొంటుంది. అతను వాటిని నీటిలో గుర్తించడానికి ఫ్లాష్ లైట్ని ఉపయోగిస్తాడు. పడవ యొక్క ప్రొపెల్లర్తో వాటిని తొలగించాలనే ఉద్దేశ్యంతో. కాథీ తన పేరును అరుస్తుండగా జార్జ్ ఆమె చుట్టూ తిరుగుతూ ఫ్లాష్ లైట్తో ఆమెకు గుడ్డిని కలిగించాడు. ఆమె నీటిలో దొర్లుతుంది. ఆమె జుట్టు పడవ ప్రొపెల్లర్లో చిక్కుకుంది. జార్జ్ ఆమెను తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు అతను దెయ్యాల స్వరూపంతో కలుస్తాడు. అతను దానిని పారద్రోలడానికి ప్రొపెల్లర్ను సక్రియం చేస్తాడు. జార్జ్ తన నిజమైన ముఖాన్ని గుర్తించి ఆమెను విడుదల చేసే వరకు కాథీ పట్టుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కాథీ ఇంట్లోకి దూసుకెళ్లి చెసియాను నేలమాళిగలో గుర్తించింది. అక్కడ వారు మొత్తం కుటుంబం కోసం శవపేటికలపై పొరపాట్లు చేస్తారు. జార్జ్ అకస్మాత్తుగా కనిపిస్తాడు. వింతగా ప్రవర్తించాడు. ఇది కాథీ మరియు చెసియా పారిపోవడానికి మరియు తప్పించుకోవడానికై ప్రయత్నించడానికై అబ్బాయిలతో కలుసుకునేలా చేస్తుంది. జార్జ్ ఒక ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని వారిని వెంబడించడం ప్రారంభించాడు. కుటుంబం తన దారిలో పెట్టే ఏదైనా అడ్డంకిని అప్రయత్నంగా పక్కకు నెట్టడం ప్రారంభించాడు. అన్నయ్య తలపలో మరియు కైటైకైలో స్వయం ప్రతిపత్తితో మూసివేయబడినందున కుటుంబం నిష్క్రమణ కోసం కష్టపడుతుంది. చివరికై జార్జ్ వారైన పట్టుకుని కాథీని పట్టుకుని కొట్టాడు. బయలై ప్రతీకారం తీర్చుకున్నప్పుడు మాత్రమే ఆమెను విడుదల చేయడానికై చెసియా తన కిటికీ గుండా పారిపోవడానికి కుటుంబాన్ని మేడ మీదకు నడిపిస్తుంది. ఇది జోడీగా ఉన్నందున అందుబాటులో ఉంటుంది. వారు పైకప్పుపైకి ఎక్కారు మరియు జార్జ్ వారిని అనుసరిస్తున్నట్లు కనిపించినప్పుడు బిల్లీ చిన్ని నుండి లోహపు ముక్కను చేయి దానితో జార్జ్ను కొట్టాడు. అతను పడైపోయి అతని ఆయుధాన్ని పడవేస్తాడు. ఆ కుటుంబం అప్పుడు రెవరెండ్ దెయ్యం చూసి భయపడి వేరే కిటికీ గుండా తిరిగి ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. వారు పైకప్పు మెట్లను ఉపయోగించి దిగడం ముగించారు. జార్జ్ మేల్కొన్నాడని మరియు అతని గొడ్డలిని తిరిగి పొందాడని కనుగొన్నారు. అతను బిల్లీని పట్టుకుని అతనిని చంపడానికి సిద్ధమవుతాడు. ఇప్పటికీ అతన్ని రాక్షసుడిగా భావించాడు. కానీ ఇప్పుడు తన స్వంత ఆయుధంతో అతనిని బెదిరించిన కాథీ ఆకస్మికంగా ఆగైపోయింది. జార్జ్ ఆమెకు నటించడానికి ధైర్యం చేస్తాడు. కానీ కాథీ తన సొంత భర్తను చంపడానికి తనను తాను తీసుకురాలేకపోయింది. కాబట్టి ఆమె అతనిని పడగొట్టడానికై ఎంచుకుంటుంది. జార్జ్ మేల్కొన్నప్పుడు మరియు తన గొడ్డలితో కాథీ వైపు దూసుకుపోతున్నప్పుడు వారి సంతోషకరమైన సమయాల జ్ఞాపకాలు జార్జ్ మనస్సును ముంచెత్తుతాయి. ఇదే కూడా భ్రాంతి అని గ్రహించారు. తన స్పృహను తిరిగి పొందడం ద్వారా
జార్జ్ కాథీని చంపమని వేడుకున్నాడు. కానీ కాథీ మరియు పిల్లలు అతనిని బంధించే ముందు అతన్ని మళ్ళీ అపస్మారక స్థితిలోకి నెట్టాడు. వారు అతని శరీరాన్ని పడవకు తీసుకువెళ్లారు. అక్కడ విషాదం యొక్క దర్శనాలు అతనిని ముంచెత్తడంతో అతను స్పృహలోకి వస్తాడు. బిల్లీ అతనిని అక్కడ విడిచిపెట్టాలని కోరుకుంటాడు. కానీ కాథీ తన పిల్లలను కట్టుబడి ఉండాలని పట్టుబట్టింది మరియు కుటుంబం మొత్తం పడవలో బయలుదేరింది. వారు ఇంటి నుండి సురక్షితమైన దూరానికి చేరుకున్న తర్వాత జార్జ్ తాను ఇకపై ప్రభావితం కాదని నిరూపించాడు మరియు చివరకు వారు శాశ్వతంగా వైలైపోవాలని ఒప్పుకున్నాడు. కుటుంబం తమ వ్యక్తిగత వస్తువుల కోసం ఎన్నటికీ తిరిగి రాదు. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు జోడీ ఇల్లు తనను తాను పునర్నిర్మించుకోవడంతో భయంతో అరుస్తుంది. గడియారం 3:15 మరోసారి ప్రదర్శిస్తుంది మరియు రెండవ చేతిలో ఆమె ఆత్మను దూరం చేస్తాయి.